ఈ రోజు మనం మైన్‌క్రాఫ్ట్ డ్రాగన్ ఎపిసోడ్ 2 అయితే ఆడబోతున్నాం. నేను ఎపిసోడ్ 1లో చెప్పినట్లే ఒక బేస్‌ని అయితే తయారు చేశా. అది అంత పెద్దదైతే కాదు, చిన్నదనమాట. యూట్యూబ్లో చూసి ట్రై చేశా. పోయిన ఎపిసోడ్లో అయితే నేను మన డ్రాగన్కి ఏం పేరు పెడదామా అని కామెంట్ చేయమని చెప్పిన, కానీ ఎవరైతే కామెంట్ చేయలేదు. ఈ వీడియోలో కామెంట్ చేయండి డ్రాగన్కి ఏం పేరు పెడదామని. లేట్ చేయకుండా మన ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మన బేస్ అయితే పూర్తిగా తయారు చేయలేదు, చాలా వర్క్సే ఉన్నాయి. ఒకవేళ ఎపిసోడ్ 3 కల్లా అయితే తయారు చేస్తాం. మన చెస్ట్లో చూసుకుంటే ఇన్ని వస్తువులు ఉన్నాయి. ఈ చెస్ట్ అయితే మనకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇందులో అవసరమైన వస్తువులను పెట్టుకుంటా. అలాగే నేను డ్రాగన్ ఒక ప్లేస్ కూడా ఏర్పాటు అయితే చేశాను. ఇదిగోండి, ఇదే మన ఫైర్ డ్రాగన్కి అయితే ఏర్పాటు చేసిన. సాడ్లీ మన ఫస్ట్ డ్రాగన్ ఉంటుంది కదా, ఫస్ట్ డ్రాగన్ అయితే చనిపోయింది. అసలు చాలా బాధగా అనిపించింది. పోయిన ఎపిసోడ్లో మనం ఫైర్ డ్రాగన్ ఎగ్నైతే దొంగతనం చేసినాం కదా, అందుకనే ఆ డ్రాగన్ని ఇప్పుడు మన ప్రస్తుతానికి ఫస్ట్ డ్రాగన్ లెక్క వాడుకుందాం అనుకుంటున్నా. డ్రాగన్ ఎగ్ని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మన డ్రాగన్ ఎగ్ అయితే ఎట్లుంది, అసలు మామూలుగా లేదు. ఇంకా దీన్ని హ్యాచ్ చేద్దాం. దీంట్లోంచి ఫైర్ డ్రాగన్ ఎట్లుంటుందో. ఇదిగోండి మన ఫైర్ డ్రాగన్కి అయితే వచ్చింది. ఇదిగోండి ఫైర్ డ్రాగన్, అసలు మామూలు లేదు, క్యూట్గా ఉంది. ఒరే పారిపోతున్నావేంద్రా. దీని ముందే తాడుతో కట్టేయాలి మనం, లేకపోతే అది ఎటు పారిపోద్దో కూడా తెలియదు. ఇక్కడైతే పెడతాం, పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు మనం. గాల్లో ఎగరడానికి మనం చాలా లూట్ అయితే, కాకపోతే ఇది ఏం ఫుడ్ అయితే తింటుందో నాకు తెలిసినంత వరకు డ్రాగన్ పీడియా అని ఒకటి ఉంటుంది. నేను క్రాఫ్ట్ చేసుకుని ఇప్పుడే మీ ముందరికి ఒక 2 మినిట్స్లో వస్తా. ఫ్రెండ్స్, మన డ్రాగన్ పీడియా అయితే మొత్తానికి క్రాఫ్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో అంటే అరే కాకపోతే ఇది ఓపెన్ కావట్లేదు డ్రాగన్ పీడియా. ఏమైందిరా, కాకపోతే ఇది ఓపెన్ కావట్లేదు ఎందుకో కానీ. సర్లేండి, బుక్స్ నిలబెట్టి ఒక టేబుల్ లాంటి దాన్ని తయారు చేద్దాం. లైబ్రరీ అని ఇంట్లో ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ దీని పేరు లెక్చర్ అనే ఏదో ఉంటుంది. ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి, దీన్ని తయారు చేసుకొని మేము ముందరికి ఇప్పుడే వస్తా. మన బుక్ది కూడా అయితే క్రాఫ్ట్ అయింది, కాకపోతే ఇది ప్లేస్ కావట్లేదు దాని మీద. సో ఈ డ్రాగన్ పీడ్ అనేది వేరే వాటికన్నా యూస్ చేద్దాం అనుకుంటున్నా. సరేలేండి, ప్రస్తుతానికి దీన్ని చెస్ట్లో అయితే పెడదాం. ఫ్రెండ్స్, నేనైతే ఇంకో డ్రాగన్ ఎగ్ని దొంగతనం చేద్దామని వచ్చిన. ఇది థండర్ డ్రాగన్ లేకపోతే ఎయిర్లో ఉండే డ్రాగన్ ఏంటో నాకు క్లారిటీ అయితే తెలియదు. కాకపోతే ఎగ్ అయితే పైనే ఉంది, దాన్ని తీసుకుందాం. ఇదిగోండి ఎగ్ ఇదే. ఓకే, మనకి ఎగ్ వచ్చేసింది. కాకపోతే ఇది ఏమడుతుంది డ్రాగన్ నలిసి ఏమడుతుంది. ఓ ఫైర్ చేస్తుంది. డ్రాగన్స్ అనేవి స్కేల్స్ని డ్రాప్ చేస్తాయంట, దాంతో మనం ఐటమ్స్ని స్వార్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని స్కేల్స్ అయితే ఉన్నాయి. మన క్రాఫ్ట్ ఏదో చూద్దాం. మన దగ్గర ఉన్న స్కేల్స్తో ఇదైతే తయారైపోయింది. ఇదిగోండి, మామూలుగా లేదు. ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని. హండ్రెడ్స్ పడుతున్నాయి. మనకి ఫైర్ కూడా అంటుకుంది. నాకు తెలిసి ఫైర్ ప్రొటెక్షన్ ఆర్మర్ ఒకటి తయారు చేసుకోవాలంటుంది మనం. సర్లేండి, బాగుంది. కాకపోతే షీప్ చచ్చిందా చావలేదు. ఇంకోసారి ట్రై చేద్దాం. దూరం నుంచి కొడితే ఏమైనా తగిలిద్దా. ఓకే ఫ్రెండ్స్, మనం దూరం నుంచి కొట్టినా దగ్గర నుంచి కొట్టినా మనకి మాత్రం డ్యామేజ్ ఖచ్చితంగా తగులుతుంది. మొత్తానికి మన డ్రాగన్ అయితే పెద్దగా అయింది. ఇదిగోండి, మనం వెళ్ళి శాడిల్ తీసుకొద్దాం. ఓకే, ఇప్పుడు మౌంట్ అయితే ఓకే అవుతుంది. టేమ్ అయిపోయిందా. ఓకే, మనకి టేమ్ కూడా అయిపోయింది. కమాండ్ డ్రాగన్ అటాక్ శాడిల్ పెడదాం ముందు. సో మన ఫైర్ డ్రాగన్ అయితే మామూలుగా లేదు. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి స్కేల్స్ అయితే డ్రాప్ చేసింది. అలాగే బ్లేజ్ పౌడర్ కూడా డ్రాప్ చేసింది. దీనితో మనకి ఐ ఆఫ్ ఎండర్స్ తయారైపోతాయి. అయితే ఇంకా మనం నెదరికెళ్ళే అవసరం ఉండదు. సరేలేండి, మనం ఫస్ట్ దానితో డ్రాగన్స్ వదిలేసిన దాంతో ఏ వెపన్ తయారు చేసుకొద్దో చూద్దాం. ఓకే, మనకు ఒక స్టిక్ తక్కువైంది. ఓకే, మొత్తానికి మన డ్రాగన్ స్వాట్ కూడా క్రాఫ్ట్ అయిపోయింది. దీని పేరు బ్లేజ్ ఫాల్కన్ స్వాట్ అంట. ఓకే, అసలు మామూలుగా అయితే లేదు. మన స్వాట్ 2 ఉన్నాయి మన దగ్గర, థండర్ స్ట్రోమ్ స్వాట్, బ్లేజ్ ఫాల్కన్ స్వాట్. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం. మనం ఫస్ట్ డ్రాగన్ ఎగ్ హంట్కి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ప్లేస్ అని మర్చిపోతా అని చెప్పి ఒక కాంపాస్ అయితే తయారు చేసుకున్నా. ఇప్పుడు ఈ కాంపాస్ని ఇక్కడ పెడితే ఇదిగోండి మనకి ఎన్చాంటెడ్ కాంపాస్ వచ్చింది. ఇప్పుడు ఎటు నుంచి పోయినా ఇది మన హౌస్ లొకేషనే చూపించిద్ది. సో మనం ఎక్కడ తప్పిపోకుండా అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఇక మన డ్రాగన్ హంట్ని అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇదిగోండి, ఎక్కువ ఉంటుంది కదా, దీని లోపల మొత్తం గోల్డ్ ఉంటుంది. ఇదిగోండి, ఇదే డ్రాగన్స్. ఈ డ్రాగన్స్ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఎగ్గుని తీసుకుంటే ఒరే ఎర్రే చంపకండి రా. ఈ చంపేసిన మనం ఓకే, నేను చూసుకోకుండా డ్యామేజ్ అయితే చేసినాయి, పర్వాలేదు. నేను కీప్ ఇన్వెంటరీ ఆన్లో పెట్టుకున్నాను కాబట్టి బతికినా, లేకపోతే నా ఉన్న ఐటమ్స్ అన్నీ పోయాయి. సర్లేండి, మన డ్రాగన్ అక్కడే ఉంటుంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్దాం.
ఫ్రెండ్స్ మన డ్రాగన్ అయితే ఇక్కడనే ఉంది, ఇంకనేమో అది ఎక్కడికి పోలేదు. సర్లేండి, కాస్త గోల్డ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వేరే డ్రాగన్ ఎగ్ని హంట్ చేయడానికి అయితే వెళ్దాం. ఓకే, మొత్తానికి మనం నీట్ గోల్డ్ని అయితే డ్రాగన్ ప్లేస్ నుంచి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం వేరే డ్రాగన్ నెస్ట్ దగ్గరికి వెళ్దాం. మొత్తానికి ఇంకొక డ్రాగన్ నెస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది మనకు తెలిసిన డ్రాగన్, ఫస్ట్ ఎపిసోడ్లో మనం పట్టుకున్నాం కదా, ఆ డ్రాగన్ నెస్ట్ ఇది. మనకు ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న డ్రాగన్ అయితే మళ్ళీ వచ్చింది, అదే డ్రాగన్ ఎగ్. ఇదిగోండి, ఇది తీసుకొని తొందరగా పరిగెత్తాలి, లేకపోతే మళ్ళీ డ్రాగన్స్ అయితే మనల్ని అటాక్ చేస్తాయి. మొత్తానికి మనకి 3 డ్రాగన్ ఎగ్స్ అయితే దొరికినాయి. దీన్ని మనం ఎపిసోడ్ 3లో అయితే చేద్దాం. మన 3 డ్రాగన్ ఎగ్స్ కూడా చాలా కూల్గా అయితే ఉన్నాయి. నేను అలాగే మన బేస్ని కాస్త అప్గ్రేడ్ చేస్తా, ఇంకా 3 డ్రాగన్ అంటే ఒక మంచి ప్లేస్ని కూడా తయారు చేస్తా. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. డ్రాగన్కి ఏ నేమ్ పెట్టాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.